నగరంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. దీంతో ప్రధాన రహదారులన్నీ చెరువును తలపిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ అనేది తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం నేను ఐక్య దగ్గర ఉన్నాను. విజువల్స్లో చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ వెహికల్స్ అనేవి స్లో మూవ్మెంట్ మాత్రమే కనిపిస్తుంది. ఇంకోవైపు దాదాపు ప్రతి సిగ్నల్ దగ్గర ఏ సిగ్నల్ దగ్గర చూసినా 2 నుండి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అనేది నిలిచిపోయాయి. ఒకవైపు రోడ్డు పైన వాటర్ ఆగి ఉండడం, ఇంకోవైపు ఎక్కడికక్కడ తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ఒకవైపు ఇక్కడ హైదరాబాద్లో యథావిధిగా అటు స్కూల్స్ కావచ్చు, ఇటు కాలేజీలు, అదేవిధంగా ఆఫీసులు రన్ అవటంతో దీంతో అందరూ కూడా బయటికి రావాల్సిన పరిస్థితి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తున్నది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. చాలా స్లోగా వెహికల్స్ అనేవి కనిపిస్తుంది. మనకు జనరల్గా ట్రాఫిక్ అంటే మార్నింగ్ అదేవిధంగా ఈవినింగ్ టైంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు ఏదైతే వర్షం కారణంగా మొత్తం ఏదైతే మధ్యాహ్నం టైంలో కూడా ఇప్పుడు కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఈ టైం కూడా ట్రాఫిక్ ఉందంటే ఈ వర్షం తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేస్తున్నప్పటికీ నిరంతరంగా వర్షం కురవడంతో ఒకవైపు వాటర్ అనేవి ఆగిపోవడం వల్ల దీంతో ఎక్కడికక్కడ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తం మీద దీంతో నగర ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. గంటకు రీచ్ అవ్వాల్సినటువంటి జర్నీ దాదాపు 2 గంటల మేర పడుతున్నది. ఎక్కడ చూసినా ఒకవైపు ఇటు పంజగుట్ట కావచ్చు, అదేవిధంగా బేగంపేట, ఇటు ఐటీ కారిడార్ కావచ్చు, ప్రతి చోట కూడా ఇదే విధంగా పరిస్థితి ఉంది. ఏ రహదారి ఏ ప్రధాన సిగ్నల్ చూసుకున్నా కూడా ఈ విధంగా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది.